అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను పూజ చేసిన తర్వాత ఏమి చేయాలి? అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్ఠాపన అనేది జనవరి 22వ తారీఖున ఎంతో ఘనంగా జరిగింది. అదేవిధంగా ఆ రోజున అందరూ అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను రాములవారి దగ్గర ఉంచి పూజలు చేసుకున్నారు. అందరూ అయోధ్య వెళ్ళి శ్రీరాముల వారి యొక్క దర్శనం చేసుకోలేరు కాబట్టి అయోధ్య నుండి అక్షింతలను పంపించి అక్షింతలతో శ్రీరాముడిని పూజించాలని ఆలయ కార్యకర్తలు చెప్పడం జరిగింది. అయితే అందరిలో ఒక సందేహం ఉంటుంది. పూజ ముగిసిన అనంతరం అయోధ్య అక్షింతలను ఎక్కడ భద్రపరచుకోవాలి, ఎలా భద్రపరుచుకోవాలి అని. అయోధ్య అక్షంతలను ఎలా పడితే అలా భద్రపరిస్తే అవి పాడైపోతాయి. అయోధ్య అక్షింతలు ఎంతో పవిత్రమైనవి. వాటిని ఎలా భద్రపరుచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పసుపు రంగు వస్త్రములో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను మూటకట్టాలి. వీటిని పూజా మందిరంలో ఉంచి ప్రతినిత్యం మీరు పూజ చేసేటప్పుడు తప్పకుండా ధూపం వేయాలి. అలా ఆ అక్షింతలకు ధూపం వేయడం వలన అవి శక్తిని కోల్పోకుండా ఉంటాయి. అంతేకాకుండా అక్షింతల మూటను శ్రీరాములవారి పాదాల దగ్గర ఉంచి ప్రతినిత్యం దీపారాధన చేసి 108 సార్లు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మహామంత్రమును జపిస్తే కనుక అక్షింతలకు ఉన్న శక్తి అనేది రెట్టింపు అవుతుంది. ప్రతినిత్యం పూజ చేయడం కుదరని వారు మంగళవారం రోజు అయినా అక్షింతలకు ధూపం వేసి రాములవారి దగ్గర దీపారాధన చేసి మూటలో నుండి కొన్ని అక్షింతలను తీసుకుని తలపై వేసుకోవాలి. తర్వాత మీకు దగ్గరలో ఉన్న రాముల వారి ఆలయం లేదా హనుమంతల వారి ఆలయం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇలా చేయడం వలన శ్రీరాముల వారి యొక్క ఆశీస్సులు మరియు హనుమంతుడు యొక్క ఆశీస్సులు కలుగుతాయి. ఈ అక్షింతలను మీ ఇంటిలో ఏదైనా వివాహ మహోత్సవాలు జరిగినప్పుడు ఎవరైతే వివాహం చేసుకుంటున్నారో వారు తమ తలపై ఈ అక్షింతలను వేసుకుని వివాహం చేసుకుంటే అంతా శుభము జరుగుతుంది. అంతేకాకుండా ఇంటిలో ఏమైనా వ్రతాలు చేసుకునేటప్పుడు ఈ అక్షంతలను తలపై వేసుకుని వ్రతం చేసుకుంటే రాములవారి యొక్క ఆశీస్సులు కలుగుతాయి. శ్రీరామ నామం ఎంతో పవిత్రమైనది. ప్రతినిత్యం శ్రీరామ అనే పదమును జపిస్తే కూడా 6 దేవతల యొక్క ఆశీస్సులు పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు. ఎవరా దేవతలు అనే విషయానికి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరామ అనే పదంలో శ్రీ అంటే లక్ష్మీదేవి అని అర్థం. రామ అంటే శ్రీరాములవారు అని అర్థం. శ్రీరామ అని పిలవగానే హనుమంతుడు యొక్క ఆశీస్సులు కలుగుతాయి. రా అంటే విష్ణుమూర్తి అని అర్థం. మా అంటే శివుడు పలుకుతాడని. శివుడితో పాటు ఎప్పుడూ కూడా పార్వతీదేవి చెంతనే ఉండడం వలన పార్వతీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని పండితులే చెబుతున్నారు. అంత పవిత్రమైన శ్రీరామ నామములు ప్రతినిత్యం 108 సార్లు జపిస్తే ఈ 6 దేవతల యొక్క అనుగ్రహం రెట్టింపు అవుతుంది. అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను గాలి తగలని స్థలంలో ఉంచకూడదు. అలా ఉంచితే అవి పాడైపోతాయి. ఎప్పుడు గాలి తగలే ప్రదేశం అనగా ఇంటిలో ఎంతో పవిత్రమైన ప్రదేశం పూజా మందిరం కనుక పూజా మందిరంలో ఈ అక్షింతలను ఉంచి భద్రపరచాలి. బహిష్టులు బహిష్ట సమయంలో పూజ మందిరంలోనికి వెళ్ళకూడదు. వాటిని తాకకూడదు. ఇంట్లో ధనం అనేది వృద్ధి చెందాలి అంటే కొన్ని అక్షింతలను తీసుకుని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి మీరు డబ్బు దాచుకునే బీరువాలో ఉంచవచ్చు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అయితే అలా బీరువాలో అక్షంతలు గాలి తగలకుండా ఉంచిన పాడవుతాయి. కనుక ప్రతినిత్యం మీరు ఇంట్లో ధూపం వేసేటప్పుడు తప్పకుండా బీరువా తలుపులు తీసి అక్షింతలకు కూడా ధూపం వేయాలి. అలాగే కొద్దిసేపు బీరువా తలుపులను తెరిచి ఉంచితే అక్షింతలకు గాలి తగిలి అవి పాడవకుండా ఉంటాయి. అదేవిధంగా బీరువా యొక్క తలుపులకు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసి కుంకుమ బొట్టును పెట్టాలి.
అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు, ఆ పని విజయవంతం అవ్వాలని ఈ అక్షింతలను మీ తలపై వేసుకుని వెళ్ళండి. ఇంటిలో పిల్లలకు తలపై అక్షింతలను వేయడం వలన రాముల వారి యొక్క ఆశీస్సు